సింగిల్ బెంచ్ తీర్పును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మార్చి 10న విడుదల చేసిన ఫలితాలను మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 9న సంచలన తీర్పు వెలువరించింది. అందులో ఇచ్చిన ఆదేశాల్లో టీజీపీఎస్సీకి 2 ఆప్షన్స్ ని ఇచ్చింది. మెయిన్స్ జవాబు పత్రాలని రివాల్యుయేషన్ చేయాలి లేదా మెయిన్స్ ను రద్దు చేసి పరీక్షలను తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. ఈ ప్రక్రియను 8 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మనం చూసాం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్లో ఈ పిటిషన్ దాఖలు చేసింది. రేపు పిటిషన్పై హైకోర్టు విచారించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఈ నెల 29వ తేదీన అటు సింగిల్ బెంచ్ జస్టిస్ నాంబరపు రాజేశ్వరరావు అటు మెయిన్స్ మెరిట్ లిస్ట్ రద్దు చేశాడు. జనరల్ ర్యాంకింగ్ సిస్టమ్ని రద్దు చేసిండు. 8 నెలలలోపు మళ్ళీ జనరల్ ర్యాంకింగ్ సంబంధించిన రీవాల్యుయేషన్ చేసి చేయాలి లేదా మళ్ళీ పరీక్షలు నిర్వహించాలంటూ కూడా గతంలో సింగిల్ బెంచ్ జస్టిస్ రాంబరపు రాజేశ్వరరావు తీర్పుని ఇవ్వడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. దీనివల్ల చాలా వరకు చివరి వరకు వచ్చినటువంటి అభ్యర్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని యథావిధిగా కొనసాగించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని కొట్టివేయాలంటూ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై రేపు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెంచ్ విచారణ చేపట్టిన తర్వాత మరి ఎలాంటి ఆదేశాలు జారీ చేసిన మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటికే మనం చూసాం నిన్న గ్రూప్ 1 సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క అభ్యర్థన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, చివరి వరకు వచ్చినటువంటి తమ ఉద్యోగాలు వచ్చాయని అందరికీ చెప్పుకున్నటువంటి తన పిల్లలు ఇప్పుడు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా న్యాయస్థానాలు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు నిన్న ఆవేదన వ్యక్తం చేశారు. మరి చూడాలి రేపు పిటిషన్పై విచారించిన తర్వాత మరి గతంలో ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ తీర్పుని పై కోర్టు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.